సో మనం చూసినట్టయితే మునుగోడు ఎలక్షన్స్ రసవత్తరంగా జరుగుతున్నాయి, బై ఎలక్షన్స్. మరి బండమీది మల్లేశం గారు థర్డ్ వార్డు చౌటుపల్లి నుంచి మరి కౌన్సిలర్గా ఎన్నికైపోతున్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి, చెప్పండి సార్, ఎలా ఉంది? థర్డ్ వార్డు లింగోయగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పడడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు మా రెండో వార్డు మూడో వార్డుకి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. సారు ఈరోజు కూడా ప్రచారానికి నిన్న తిరిగిన బ్రహ్మాండంగా ఈరోజు కూడా మూడో వార్డు హైవే కాలనీలో ప్రచారానికి వస్తున్నారు. బ్రహ్మాండంగా ప్రజలు టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేస్తామని కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. 3వ తారీఖు ఎప్పుడు వస్తుంది, కారు గుర్తుకు ఓటేసి ఎప్పుడు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని కూసుకుంట ప్రభాకర్ రెడ్డి కోసం మన కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కూడా కార్యకర్తలు బలంగా పనిచేస్తూ ఉన్నాం. 30 తారీఖు కేసీఆర్ సభ కూడా ఉంది చండూరులో, ఎలా ప్లాన్ చేస్తున్నారు? కేసీఆర్కు సభకు గౌడ సంఘమే కానీ యాదవ సంఘమే కానీ ఎస్సీ కమిటీ పరంగా అన్ని కులాల వారుగా కలిసికట్టుగా వెళ్ళి మునుగోడు మన కేసీఆర్ ఉన్న చండూరు సభకు జనాలు భారీ సంఖ్యలో వెళ్ళి కూడా జయప్రదం చేస్తామని కూడా కోరుకుంటున్నాము. 2018లో హరిత మునుగోడు చేస్తానని టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కేసీఆర్ చెప్పాడు, మరి అది అమలు కాలేదని అంటారు, దీని నిజమేనా? అదేం లేదండి, ప్రతిపక్షాలు ఏదో వాళ్ళ పూట గడుపుకోవడం కోసము టీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తున్నారు తప్ప కానీ మీరు చూడండి, హరితహారం కానీ సంక్షేమ పథకాలే కానీ గ్రేవ్యార్డ్లే కానీ సీసీ రోడ్లే కానీ హరితహారం కానీ అన్ని విధాలుగా కేసీఆర్ గవర్నమెంటు ప్రజలకు అన్ని విధాలుగా సాయం చేస్తుంది. కానీ ప్రతిపక్షాలు ఓర్వలేని తనంతో ఈ టీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తున్నారు. కానీ అభివృద్ధిలో టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నది. నేనే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది భారతీయ జనతా పార్టీ. చూసినట్టయితే 600 కోట్లతోటి డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఈఎస్ఐ పడకలు 10 పడకలతో ఈఎస్ఐ కట్టించని చెప్తారు. అలా చూసినట్టు ఐటీ హబ్గా తీసుకొస్తామని చెప్తారు. సో ఎలా చూడాలి దీన్ని? మాటలకే పరిమితం అండి. మోడీ గవర్నమెంట్ చేసింది ఏమీ లేదు. టీఆర్ఎస్ కేసీఆర్ చేసిన పథకాలే తప్ప కానీ సెంట్రల్కి వెళ్ళి మోడీ వచ్చి నడ్డా వచ్చి కూడా ఇక్కడ ఏం చేయలేదు. వాళ్ళు ఏదో షోక్ పటాపుకు వచ్చిపోతున్నారు కానీ తప్ప కానీ చేసింది ఏమీ లేదు. జిల్లాకి ఏం చేసిరో, మా మండలానికి ఏం మా ఊరికి ఏం చేసిరో మీరు చెప్పాలి. ఎంత మెజార్టీ ఉండబోతుంది మీ యొక్క వార్డు? మా వార్డు 3వ వార్డు నుంచి మాకు 1150 ఓట్లు సుమారుగా ఉన్నాయి. అందులో 800 ఓట్లు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకి వస్తాయని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సో ఇన్ఛార్జి ఏ మేరకు లాభం అవకాశం ఉంది? ఇన్ఛార్జ్ గారు కూడా ఇక్కడ ఉన్న లోకల్ సమస్యలు కూడా సారు దృష్టికి తీసుకెళ్తే వితిన్ క్షణాలలో సాల్వ్ చేస్తున్నారు. జనాలు కూడా సారు వెంటనే ఉండే నడుస్తూ ఉన్నారు, కారు గుర్తుకు పెట్టేస్తామని చెప్తా ఉన్నారు. మహిళా సంఘాలు కూడా సార్కు మంచిగానే మాట్లాడుతూ సభ సక్సెస్ చేయడం కూడా రేపు తరలి వస్తారని కూడా వాగ్దానం చేశారు. చూస్తే కొనుగోలు వ్యవహారం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. చూస్తే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మొన్న ఇక్కడ మినిస్టర్స్ అందరూ కూడా రోడ్డు మీద బటాయించడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ ఉన్న బండి సంజయ్ కానీ ఉన్న ఈడ రాష్ట్ర నాయకత్వం కానీ అంతా నిద్రపో వ్యవస్థలో ఉన్నది. వాళ్ళతో ఏమీ కాదు, ఏదో ఢిల్లీ పెద్దలు అక్కడ అమిత్ షా నడ్డా గారు వాళ్ళ దూతలుగా పంపించి ఇక్కడ ఢిల్లీకి వెళ్ళి పంపించి ఏదో ఇక్కడ చేద్దామని చూస్తున్నారు. వాళ్ళ ఆటలు ఏం చల్లయి. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నో కష్టాలు ఎదుర్కొని కూడా ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఏ విధంగా చేయాలో కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో కూడా జనాలు పనిచేస్తానికి, కార్యకర్తలు పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నారు.